అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విశేషమైన రోజేనండి. అలానే ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా. 5 వారాలు వస్తే చాలా విశేషంగా చెప్పుకుంటారు. అలానే శ్రావణ శుక్రవారాలు ఇదివరకు అమ్మ వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఒక్కరోజు అంటే రెండో వారం వస్తుంది చూడండి శుక్రవారం. అది మాత్రం వరలక్ష్మి వ్రతం పేరుతో చక్కగా మంచి చీర కొనుక్కుని బంగారం పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. మిగతా వారాలన్నీ కూడా మామూలుగా దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు అంతే అండి. కానీ మనం అలా కాదండి. మన అదృష్టం ఏంటంటే అన్ని వారాలు కూడా చక్కగా అమ్మవారికి పూజలు చేసుకుంటున్నాం. అన్ని వారాలు అంతో ఇంతో ఎక్కువదో తక్కువదో మంచి చీర అమ్మకి సమర్పించి మనము కట్టుకుంటున్నామండి. ఒక విధంగా మనం పూర్వం వాళ్ళకన్నా అదృష్టవంతులమనే చెప్పుకోవాలండి. నా మటుకు నేను అన్ని వారాలకి అన్ని చీరలు కొనుక్కోవటం అనేది ఇప్పుడేదే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మారటం కాదండి. ఎప్పుడు కూడా అన్ని వారాలకి అన్ని చీరలు కొనేసుకునేదాన్ని. మా ఆడపడుచులు వచ్చి ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. ఏంటి అన్ని వారాలకి కొత్త చీరలు కొనుక్కున్నావా అని చెప్పి. అంటే తక్కువదో ఎక్కువదో ఏదో ఒకటి అన్ని వారాలకి అన్ని చీరలు కొనుక్కునేదాన్నండి. ఏమంటే ఒక విధంగా పూర్వం వాళ్ళకన్నా మనం అదృష్టవంతులం అనే చెప్పాలి. ఎందుకంటే పూర్వం పలానా చీరలు ఏయో కొన్ని వెరైటీసే ఉండేయండి. ఇప్పుడు అలా కాదు కదా. ఎన్ని వెరైటీస్ అండి. తక్కువలో ఉన్నాయి, ఎక్కువలో ఉన్నాయి, మీడియంలో ఉన్నాయి, పట్టులు ఉన్నాయి, ఫ్యాన్సీ కాటన్స్, ఎన్ని రకాలండి. ముఖ్యంగా ఎంప్లాయీస్ అనుకోండి, జాబ్ చేసే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ తక్కువలో అయినా సరే కొంచెం ఎక్కువ చీరలే మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అప్పుడు మనకి జాబ్ మీద కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళాలి అని అంటే చాలా ఇష్టంగా వెళ్ళాలి. ఈశ్వరో దేవుడో అనుకుంటూ వెళ్ళామనుకోండి, అక్కడ పని కూడా మనం చేయలేం కదా. ఆ ఇష్టం అనేది ఎలా కలుగుద్ది? మన ఆడవాళ్ళం అల్ప సంతోషులం అండి. ఒక కొత్త చీర కట్టుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మన అటైర్ మనకి లుక్ బాగున్నది అనుకోండి, చూసుకోగానే అబ్బా చాలా బాగున్నది అని అనుకుంటే ఆటోమేటిక్గా ఉత్సాహం వస్తుందండి. అందుకోసం అదేదో ఎదుటి వాళ్ళకి చూపించుకోవటానికో ఈవిడ బోల్డ్ అని కొనేసుకుంటుంది అని చెప్పుకోవటానికో కాదండి. మన మీద మనకి ఇంట్రెస్ట్ కలగటానికి, మన జీవితం ఎప్పుడు సంతోషంగా మనకి కనపడటానికి కూడా బట్టలు చీరలు ఇవి ఉపయోగపడతాయండి. నా వాదన తప్పు కావచ్చు, ఎవరికన్నా నచ్చకపోవచ్చు. నేను ఆచరించేది నాకు అనిపించింది మీకు చెబుతూ ఉంటానండి. అలానే అమెజాన్లో నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో తక్కువలోనే మంచి శారీస్ సెలెక్ట్ చేసి తెప్పించుకుంటున్నానండి. ఇదిగో ఈవేళ కట్టుకున్నది కూడా కొత్త చీర బాగున్నదండి. ఈ శారీలో అంతా కూడా ఇలా వర్లీ ఆర్ట్ అంటారు కదండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. నాకైతే భలే బాగా నచ్చింది. పళ్ళు అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నదండి. ఇదేమో పళ్ళు. శారీ అంతా కూడా ఇట్లాగా అడ్డం వర్లీ ఆర్ట్ తోటి డిజైన్ వచ్చింది. ఇప్పుడు నేను కట్టుకున్నది ఇదే కదండి, చాలా బాగున్నదండి. బ్లౌజ్ వచ్చేమో ఇట్లా బ్లాక్కే వచ్చింది. ఈ చీరలన్నిటికీ ఇలా జిగ్జాగ్ చేసేసి ఉంటుందండి. మెటీరియల్ కూడా చాలా బాగున్నది చూసారా. ఇదిగోండి ఇలా ఒక సెమీ టస్సర్ లాంటి మెటీరియల్ అన్నమాట ఇది. ఈ వర్లీ ఆర్ట్ తోటి ఉన్న ఈ శారీ కూడా చాలా స్టైలిష్గా ఉన్నదండి. బాగుంది. జర్నీస్కి, డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి అన్నిటికీ కూడా సూటబుల్గా ఉంటుంది, బాగుంటుంది. దీనికి మెయిన్ పార్ట్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసరికి నాకు ఇంకా బాగా నచ్చింది. బ్లాక్ మన దగ్గర ఉంటుంది కాబట్టి పేరప్ చేసేయచ్చు. మొత్తం వర్లీ ఆర్ట్ తోటి ఉన్నదండి. ఇదిగోండి లైట్ సిమెంట్ కలర్కి మొత్తం వర్లీ ఆర్ట్ ఉన్నదండి. భలే బాగున్నది చీర. ఈ శారీస్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుతుందండి. మన వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు, మేము తెప్పించుకున్నాం మీరు చెప్పారని చెప్పి క్వాలిటీ అస్సలు బాగోలేదు అని. లేదండి, మరి మీకు ఎలా వచ్చినాయో ఇదిగోండి మీరు అన్నారని చెప్పి నేను పెట్టిన చీరలు కూడా తెప్పించాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చూపించిన బ్లాక్ శారీస్ కానీ ఈ లైట్ కలర్ శారీ ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు. మీతో మొన్న వీడియోలో కూడా చెప్పాను, నాకు ఉంచలేదండి తీసుకెళ్ళిపోయారని. లాస్ట్ టైము లైట్ కలర్ శారీ కట్టుకుంటే కూడా మీకు బాగా సూట్ అయిందండి అని చెప్పారు, గుర్తుందండి ఈ శారీ. కానీ లాస్ట్ టైం కట్టుకున్న ఈ శారీని మా ఫ్రెండ్ తీసుకువెళ్ళిపోయింది. అలానే బ్లాక్ శారీస్లో 2 శారీస్,
అడుగున పెద్ద బార్డర్ వచ్చి ఎల్లో డిజైన్ మ్యాంగోస్ వచ్చినాయి. ఆ శారీస్ అన్నీ ఇప్పుడు నా దగ్గర లేవండి, మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే అవి అమెజాన్లో అన్అవైలబుల్ వచ్చినాయి అంటండి. నీ దగ్గర ఉన్నదిగా నాకు ఇచ్చేసేయి అని చెప్పి తీసుకువెళ్తే, సరే మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి. ఇదిగోండి క్వాలిటీ ఎందుకు బాగాలేదండి, చాలా బాగున్నది. ఒక్కటండి, మనం 600 రూపాయలు పెట్టి 6000 రూపాయల క్వాలిటీ అయితే రాదు. అది మనకి తెలుసు కదండి. 600లో ఇంత క్వాలిటీ అసలు ఎలా వస్తుందండి? చాలా బాగున్నదండి. అసలు నేను లేనిదే చెప్పను, మీకు తెలుసు కదా. బాగోపోతే బాగోలేదనే చెప్తాను, మిమ్మల్ని ఎందుకండి తప్పుదోవ పట్టిస్తాను. చాలా బాగున్నదండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు క్వాలిటీ మంచిగా రాలేదనుకోండి, రిటర్న్ పెట్టేసుకోండి, పర్వాలేదు. అమెజాన్లో మనకి ఆ వెసులుబాటు ఉంటుంది కదా, హ్యాపీగా రిటర్న్ పెట్టుకోండి. ఓకేనా అండి? ఇవైతే నో డౌట్ మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను కట్టుకున్నది ఇది, ఇందులోనే ఇంకోటి తెప్పించానండి, షిబోరి. ఇదిగోండి షిబోరి డిజైన్ తోటి ఇది ఒకటి తెప్పించాను. ఇది కూడా చాలా బాగున్నది. అంటే ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్న చీరలు కదా. క్వాలిటీ అయితే ఒకటే, డిజైన్స్ చూడండి రకరకాలుగా ఉన్నది. ఇది వచ్చి షిబోరి. ఇది డిజైన్ అంతా బాగున్నది, క్వాలిటీ కూడా చాలా బాగున్నది. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా ఇలాగా ఇదేంటిది ఇట్లానే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందనమాట. ఇదేమో బ్లౌజ్ కూడా బాగా వచ్చింది, కుట్టించుకోవచ్చు. చాలా బాగుంది. ఇది వచ్చి ఒకలాంటి క్లాసీ డిజైన్ లాగా మధ్యలో ప్లెయిన్ వచ్చి ఇలా వచ్చింది ఇలాగా. తర్వాత ఇది వచ్చి మొత్తం వర్లీ ఆర్ట్ వచ్చింది. ఇవి 3 కూడా సేమ్ క్వాలిటీ అండి, ఒక సెమీ టసర్ లాంటివి అనమాట. వీటి ప్రైస్ కూడా 699. అయితే ఇప్పుడు మనకి సేల్ నడుస్తోంది కదండి, కొంచెం ఒక 50 రూపీస్ అట్లా అన్నీ కూడా తగ్గింపులో కూడా ఉన్నాయండి. ఓకే అండి, వీటి క్వాలిటీ అయితే నో డౌట్ మీరు ఏమీ సంకోచించక్కర్లేదు, తెప్పించుకోండి. ముఖ్యంగా ఎంప్లాయీస్కి అలానే మనకి డైలీ వేర్కి బాగా పనిచేస్తాయండి. ఓకే అండి, నాకైతే ఇవి సూపర్గా నచ్చుతున్నాయి అనమాట. అందుకనే నేను ఖాళీ దొరికినప్పుడల్లా అమెజాన్లో సెర్చ్ చేస్తూ ఉంటున్నాను, మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో. మంచి మాత్రం నేను కంపల్సరీ లింకులు ఇస్తున్నానండి. కొన్ని అయితే అన్అవైలబుల్ వస్తున్నాయి, అవైలబుల్ రాగానే నేను మళ్ళీ చెప్తానండి. తర్వాత ఈ శారీ ఒకటి నాకు బాగా నచ్చి తెప్పించానండి. ఇందులో నేను ఇంతకుముందు చాలా కలర్స్ తెప్పించాను. అసలు ఈ శారీ చూడండి, మిర్చి రెడ్ అనమాట. ఈ శారీస్ ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారండి మీరు, 600 చేంజ్ అంతే. బ్లౌజ్ ఏమో ఇలా ఒక డిజైనర్ బ్లౌజు, దీనికి ఒక డిజైనర్ బ్లౌజు, మంచి బార్డరు. ఇందులో కలర్స్ ఎనీ కలర్ బాగున్నదండి. లాస్ట్ టైం నేను డార్క్ గ్రీను, పెసర గ్రీను, లైట్ కలరు ఇలా తెప్పించాను. మా రమ్య బంధువులు వాళ్ళ ఆడపడుచు తోటికోడండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ శారీస్ నచ్చినాయి అనమాట, అవే పెట్టాను. నాకు ఈసారి ఈ రెడ్ కలర్ నచ్చి తెప్పించాను. ఇందులో ఎనీ కలర్ మీరు తెప్పించుకోండి, నో డౌట్ హ్యాపీగా కట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఒక తక్కువ చీర కట్టుకున్నట్టు ఉండదండి, ఏదో పట్టు చీర పార్టీ వేర్ కట్టుకున్నట్టు, బెనారస్ చీర కట్టుకున్నట్టు అనిపిస్తుంది ఈ బార్డర్ వలన అనమాట అండి. ఆ లుక్ బాగున్నదండి. ఇది కూడా ఇదైతే సెమీ టసర్ కాదు, సిల్క్ మెటీరియల్ అండి. ఇది సిల్క్ మెటీరియల్, ఆ కలర్ వలన అంత ధాటిగా కనిపిస్తోందండి. ఇదిగోండి, అంటే ఇది కింద బార్డరు, పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది. పై బార్డర్ కూడా బాగుంటుందండి. ఇదిగోండి, పై బార్డర్ ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది, దిగువనేమో పెద్ద బార్డర్ వచ్చిన ఈ మిర్చి రెడ్ శారీ బాగున్నది. కానీ ఇప్పుడు చూస్తే అన్అవైలబుల్ ఉన్నది, ఉంటే రెడ్ తెప్పించేసుకోండి. లేదు ఎనీ కలర్ బాగున్నదండి. ఇందులో మీరు ఏ కలర్ అయినా, మీకు లేని కలర్ ఏదైనా తెప్పించుకోండి, సూపర్గా ఉన్నాయండి. ఆ ప్రైస్కి ఈ శారీస్ అసలు నథింగ్ అన్నమాట. ఓకే అండి, తర్వాత ఇది ఒక శారీ తెప్పించానండి. దీన్ని
అదే లెనిన్ లాగా ఉంటుంది చూడండి, ఆ మెటీరియల్. నాకు ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ పాంపాం బాల్స్ అండి. శారీ అంతా కూడా ఇదే డిజైన్, ప్లెయిన్ బ్లాక్కి రెడ్ బార్డరు ఇట్లా వచ్చింది కదా, త్రికోణాల్లాగా. పళ్ళు అంతానేమో ఇలా వచ్చిందండి. బాగుంది, కలర్ఫుల్గా ఉన్నది అనమాట. బ్లాక్ అండ్ రెడ్ అనేసరికి బాగా కనిపిస్తుంది కదండి, అలాగా ఇది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చి సిల్క్ కాదు, సెమీ టస్సరు కాదండి, ఒక లెనిన్ లాగా వస్తూ ఉంటాయి కదా, ఆ క్లాత్ అనమాట. చెక్స్గా ఉంటుంది లెనిన్ క్లాత్ అని, అదనమాట. దీనికి వచ్చి బ్లౌజు ఇలాగా బుట్టీస్ తోటి, చిన్ని బుట్టీస్ తోటి వచ్చింది. బాగున్నదండి, ఈ శారీ కూడా బాగున్నది. ఇది కూడా అంతే, 600 చేంజ్. తర్వాత బ్లాక్లోనే ఇది ఒకటి తెప్పించానండి. ఇది ఫోటోలో నాకు చాలా బాగా కనిపించింది. ఇది ఫోటోలో అయితే ఇంకా బాగున్నదండి, ఫోటో చూసి సెలెక్ట్ చేసి తెప్పించాను. కానీ ఇది మెటీరియల్ కూడా కొద్దిగా పల్స్గా ఉన్నది. సెమీ టస్సరు కాదు, ఈ టైపు కాదు, సిల్క్ కాదు, ఇది వేరే మెటీరియల్ అనమాట. ఇది ఓకే అన్నట్లు ఉన్నది ఈ మెటీరియల్ మాత్రం. ఈ మిగతావన్నీ మాత్రం సూపర్ ఉన్నాయండి, మీకు అసలు నో డౌట్ మీరు తెప్పించుకోవచ్చు హ్యాపీగా. కాకపోతే ఇది ప్లెయిన్ బ్లాక్ ఉండి కొండలంచు ఉండేసరికి చెప్పాను కండి, ఫోటోలో చూసి బాగుంది అని చెప్పి తెప్పించాను. మెటీరియల్, ఈ మెటీరియల్ వేరు, ఇది వేరండి. క్వాలిటీ కూడా దీనంత క్వాలిటీగా నాకు అనిపించలేదన్నమాట, అందుకనే నేను వివరంగా చెప్తున్నాను. మిగతా చీరలన్నీ మాత్రం సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా బాగున్నాయి. మీకు నచ్చినది ఏదైనా సరే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఇలా మీకు రకరకాల చీరలన్నీ చూపించేటప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుందండి. మేము చదువుకునేటప్పుడు డిగ్రీకి వచ్చిన తర్వాత ఎవ్రీ ఫ్రైడే చీర కట్టుకుందాం అని అనుకునేవాళ్ళం, మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా. నాకు చీరలకేం కొదవలేదండి, మా వదినికి చాలా చీరలు ఉండేవి అనమాట. మా వదిన చీరలన్నీ కట్టేస్తూ ఉండేదాన్ని నేను. కానీ మా ఫ్రెండ్స్కి అలా కాదు. భవానీ కానీ, శైలజ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఇంట్లో వాళ్ళే పెద్దవాళ్ళు అనమాట, పెద్ద ఆడపిల్ల. అంటే వాళ్ళకి ప్రత్యేకించి చీరలు అంటే వాళ్ళకి కొన్నవి మాత్రమే ఉంటాయి కదా, బోలెడన్ని అయితే ఏమీ ఉండవు కదా. అప్పుడప్పుడే చీరలు స్టార్ట్ చేస్తూ ఉంటాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కలిసి మా ఇంటికి వస్తే, మా ఇంటి నుంచి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట అండి. వాళ్ళు ఏదో శారీ కట్టుకుని వచ్చిన తర్వాత మా వదిన చీరల్లో ఏదన్నా నచ్చితే కట్టుకోమని చెప్పేదండి మా వదిన. మా వదిన చీరలు నేను కట్టుకోవటమే కాదు, మా ఫ్రెండ్స్ కూడా కట్టుకునేవాళ్ళు. భవానీ నీకు ఏదన్నా నచ్చితే కట్టుకోమ్మా, శైలజ నీకు ఏదన్నా నచ్చితే కట్టుకోమ్మా అని చెప్పి వదిన తన బీరువా తీసి, అయ్యో మీకు ఏదన్నా నచ్చితే కట్టుకోండి చీరలు అని చెప్పి వదిన తన చీరలు ఇచ్చేదన్నమాట అండి. భవానీ వాళ్ళు ఇప్పటికి కూడా తలుచుకుంటారు, వదిన చీరలు కట్టేసేవాళ్ళం కదా మనం అని చెప్పి. నేను అనుకోండి, నేను ఆడపడుచుని, నేను కడతాను, కానీ నా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వటం మా వదినికి చాలా హ్యాపీగా ఇచ్చేదన్నమాట అండి. ఎప్పుడూ ఆ విషయం గుర్తుకొస్తుంది. సరే భవానీ వాళ్ళు తను వేసుకొచ్చిన బ్లౌజ్కి మ్యాచింగ్గా ఏం చీర ఉందో వెతుకుని అది కడుతూ ఉండేదన్నమాట. నాకు ఎప్పుడూ ఆ విషయం గుర్తుకొస్తుంది. ఏమండి, శారీస్ అనేవి, బట్టలు, బంగారం, ఇటువంటివన్నీ కూడా మనం కొనుక్కుని మనం కట్టుకున్నాం అనుకోండి, ఇంత ఆనందం. మన వల్ల ఎదుటి వాళ్ళు కట్టుకునో, లేదా మన సెలక్షన్ వల్ల ఎదుటి వాళ్ళు తీసుకునో సంతోషంగా దాన్ని కట్టుకున్నారనుకోండి, మన సంతోషం ఇంత అవుతుందండి. నేనైతే అలానే అనుకుంటాను. అమెజాన్లో తక్కువలోనే ఇలాంటి మంచి మంచి చీరలన్నీ నేను సెలెక్ట్ చేసి తెప్పించుకుని బాగున్నాయని మీకు చెప్పటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. ఎందుకంటే మీకు ఎవరికన్నా అవసరం అయితే తెప్పించుకుంటారు అని చెప్పి నేను వివరంగా చెప్తూ ఉంటాను అనమాట. అలానే ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి అన్నిటి మీదట డిస్కౌంట్ కూడా నడుస్తుందండి. ఇందులో మీకు ఏదన్నా నచ్చితే తప్పకుండా తెప్పించుకోండి. డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను. అలానే కమెంట్ బాక్స్లో ఫస్టే పిన్ చేస్తున్నాను. మీరు జస్ట్ ఆ లింక్ మీద టచ్ చేస్తే చాలు, లింక్ ఓపెన్ అవుతుంది అనమాట అండి. ఇన్ కేస్ ఈ కలర్ లేదనుకోండి, మిగతావి ఓపెన్ అవుతాయి, అలా అనమాట. ఓకేనా అండి? ఏమండి, అంతో ఇంతో నా సెలక్షన్ బాగుంటుంది అనటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నాకు అదో సంతోషం చెప్తే. నేను తెప్పించుకున్న చీరలు ఒక 1 వీక్ కూడా కాదండి, 4 డేస్కే అన్అవైలబుల్ వస్తున్నాయి. అది నేనేమీ చేయలేను కదా అమెజాన్లో.
ఓకే. మీరు చూసినా అర్థమవుతది. అంటే నేనిలా పెట్టటమే ఆ శారీస్ సేల్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. అది కూడా ఇలా తక్కువ తక్కువ ప్రైస్‌లో అంటే 600 ఇట్లానే దొరుకుతూ ఉన్నాయి కదండీ! అవన్నీ నేను సెలెక్ట్ చేసి కట్టుకుని, అబ్బా! ఇది చాలా బావున్నది అని మీ అందరికీ చెప్పటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇందులో మీకు ఏది కావాలన్నా కూడా హ్యాపీగా తెప్పించుకోండి. అమెజాన్ యాప్‌ని ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. వీలున్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు మీరు కూడా సెర్చ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి కొంచెం అవగాహన వస్తుందండి. అలాగా మనకి ఏది కావాలన్నా సరే అమెజాన్‌లో దొరికేస్తది. చక్కగా మనకి నచ్చిన వస్తువుని ఆర్డరు పెట్టుకుంటే చాలు, మన ఇంటి దగ్గరికే వచ్చేసేస్తది. ఎంత ఈజీ అయిపోయిందండి షాపింగ్. అలానే తెచ్చిన వస్తువు మనకి మనసుకి నచ్చి అంతా బావున్నది క్వాలిటీ అంటే ఓకే. ఇన్ కేస్ నచ్చకపోతే నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు. నేను ప్రతిసారి ఆ విషయం చెప్తూ ఉంటా. ఎందుకంటే ఎంత మనకి తెలిసిన షాపుకి వెళ్ళినా సరే మళ్ళీ మార్చాలి అనంటే వాళ్ళ మొఖాలు పోతాయండి. మనకి అమెజాన్‌లో ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకే అండి. ఇన్ని ఫెసిలిటీసు, ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమెజాన్ యాప్‌ని ఈరోజే ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. అలానే నేను తెప్పించిన ఈ శారీస్ మీకు నచ్చితే గనక హ్యాపీగా తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.